హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఈరోజు అనుకోకుండా ఒక చిన్న ప్రయాణం అయితే పెట్టుకున్నామండి. అన్నయ్య, వదిన, అలాగే మా అల్లుడు గారు, మా మేనకోడలు కూడా వచ్చింది. అందుకని చెప్పేసి మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నామండి. ప్రాజెక్టు అంటే అది మాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఎందుకంటే మేము పుట్టకముందు మా నాన్నగారు కూడా అక్కడే వర్క్ చేశారండి, ఆ ప్రాజెక్ట్ దగ్గర. తర్వాత కూడా మా అన్నయ్య వర్క్ చేశారు. పాపం రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా అక్కడే వర్క్ చేశారండి. ఆ ప్రాజెక్ట్‌కి మాకు ఉన్న అనుబంధం చాలా గొప్పదండి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మీకు కూడా చూపెడదామని చెప్పి నేను వీడియో తీశాను. అంతకు ముందు కూడా వీడియో తీశానండి. అప్పుడు ప్రాజెక్ట్ బాగానే ఉంది. కట్ట తెగిపోలేదు. అప్పుడు నీళ్లు అవి కూడా చాలా ఉన్నాయి. ఆ వీడియో మీరు మన ఛానల్‌లో ఉందండి. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్‌కి, అప్పుడు ప్రాజెక్ట్‌కి తేడా ఏంటో మీరే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఈ వీడియోలో మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పటి మేము పడ్డ బాధ ఏమిటో మీకు కూడా తెలుస్తుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇదిగో చూడండి, మనం అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అన్నయ్య కారు ఎక్కడో ఆఫ్ చేసేసాడండి. ఇంకా ఎందుకు తెగిపోయిన కట్ట మీదకు వెళ్ళడం అన్నట్టుగా దూరంగా ఎక్కడో అడవిలో ఆఫ్ చేశాడు. కానీ మేమైతే చిన్నగా నడుచుకుంటూ వచ్చామండి. చాలా దూరం నడిచామన్నమాట. నడిచి ఆ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎలాగైతే ప్రాజెక్టు కట్ట దగ్గరికి వచ్చి చూసారా, అసలు ఇది ఎంత సస్యశ్యామలముగా వాటర్ ఫుల్గా ఉండి చాలా బాగుండేదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా మట్టి పూడుకుపోయి మొత్తం రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా పూడుకుపోయి అసలు ఏమీ కనిపించట్లేదండి. ఒక నేలలాగా కనిపిస్తుంది. దీనికి అటువైపు కూడా ఎలా ఉంటుందో నేను మొత్తం వీడియో షేర్ చేస్తానండి, చూడండి. ఈ కట్ట ఇదే ప్లేస్లో మా చిన్నప్పుడు కూడా ఒకసారి తెగిపోయిందండి. అప్పుడైతే మా అన్నయ్య ఇక్కడ వర్క్ చేసేవాడు కదా, ఆ తెగిపోయే టైంలో గబుక్కున కట్టకి యువతలకు వచ్చేసారనమాట. అయితే మేమైతే చాలా బాధపడ్డాము. అసలు వీళ్ళు అటువైపుకి వెళ్ళారా, లేకపోతే తెగిపోయి అందుట్లో పడిపోయారా అని చెప్పేసి మేము చాలా కంగారు పడ్డామన్నమాట. కానీ మా అన్నయ్య వాళ్ళు అటువైపు ఊళ్ళోకి వెళ్ళిపోయారండి. దాదాపు 10-15 గంటల వరకు తెలియలేదనమాట. వాళ్ళు బాగానే ఉన్నారు, అటువైపు ఊళ్ళోకి వెళ్ళిపోయారనే విషయం తెలియక మేమైతే చాలా టెన్షన్ పడ్డామన్నమాట. ప్రాజెక్ట్ కట్ట తెగక ముందు కూడా ఫోటోలు ఉన్నాయండి, అవి పెడుతున్నాను చూడండి. నీళ్ళు ఎంత బాగా ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడేమో అలా ఉందన్నమాట. అప్పుడైతే చాలా బాగుండేది నీళ్ళతోటి. ఇప్పుడైతే ఇలా బీడు పడిపోయిన దానికిలాగా ఉందండి. మీకు లాస్ట్లో ఒక మాట చెప్తానన్నాను కదా, అది తప్పకుండా చెప్తానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక మా వదిన మేమైతే ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు మాకు వీడియో తీసేవాళ్ళు లేక ఇంకా మేమే తీసుకోవటం వల్ల మేము ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు మా అల్లుడు గారు వచ్చారు కాబట్టి మాకు వీడియో తీస్తున్నారు. ఇంకా మేము మళ్ళీ కారు దగ్గరికి చాలా దూరం నడవాలండి. చూడండి, మినిమం ఎంత దూరం వచ్చామో నడిచి. ఈ ప్రాజెక్టు చూడాలనిపించి మళ్ళీ ఇంత దూరం నడిసైతే వచ్చామన్నమాట. ఇంక కిందకి దిగుతున్నాము. గట్టు మీద నుంచి కిందకి దిగి అడవిలో నుంచి వెళ్ళాలండి కారు దగ్గరికి. చాలా దూరం నడిచి వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు ఏమీ అనిపించలేదు. చూడాలి నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఏంటో అని చూడాలని ఆతృతతో వచ్చేసాము. ఇంక వెళ్ళేటప్పుడు చూడండి ఎంత దూరంగా ఉంటుందో. మా అల్లుడు గారు అయితే దూకండి అక్కడి నుంచి అంటున్నారు. మా భారీ పర్సనాలిటీకి నేనైతే దూకలేకపోయాను. ఇంకా అలాగే చిన్నగా నడుచుకుంటూ అయితే వస్తున్నాను అనమాట. ఇష్టమైన చోటకి ఎంత కష్టమైనా వెళ్ళిపోతాం కదండి. ఎందుకంటే ఇది అంత ఇష్టం. మా అన్నయ్య ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పుట్టాడు. అప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడే వర్క్ చేశారు. మేమందరం ఈ ప్రాజెక్టు మీద సంపాదనతో కొన్ని రోజులు బ్రతికాము. తర్వాత మా నాన్నగారు ఆయిల్ ఇంజిన్ మెకానిక్ అనుకోండి. ఇంకా అట్లాగే మాది ఇక్కడ హోటల్ ఉండేదన్నమాట. హోటల్ అప్పట్లో బాగా రన్ అయ్యేది. అప్పుడు ఇక్కడే ఉన్నాము. ఇంక ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగస్తులందరూ వెళ్ళిపోవడంతో ఇంకా మేము ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళిపోయామన్నమాట. నేను మీకు ఒక మాట చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఈ ప్రాజెక్టుకు ఆనుకునే ఒక చిన్న చెరువు ఉందండి.
అక్కడికి మా అక్క వాళ్ళు బట్టలు ఉతకడానికి వచ్చారనమాట. బట్టలు ఉతకడానికి వచ్చినప్పుడు మా పెద్దమ్మ గారి అమ్మాయి కూడా వాళ్ళతోటి వచ్చిందండి. బట్టలన్నీ బురదలో జాడిచ్చి అక్కడ పెడితే బురదలో పడేస్తుందంట. ఎందుకు బురదలో పడేస్తున్నామని మా అక్క వాళ్ళు చిన్నగా ఒక దెబ్బేశారంటండి. ఏసేసరికి కోపమొచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంటికి బయలుదేరి వచ్చేసిందంటండి. సరే ఇంటికే వెళ్ళిపోతుంది కదా అని మా అక్క వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంటికి రాలేదండి. ఇక వీళ్ళు బట్టలు తీసుకొని ఇంటికొచ్చి బట్టలు ఆరేసి భోజనాలు అవి చేసిన తర్వాత మధ్యాహ్నం వర్షం పడుతుందంటండి. వర్షం పడి బాగా పెద్ద గాలి, దుమ్ము వర్షం పడేసరికి తర్వాత 3 అయిపోయిందంటండి అప్పుడు పిల్ల గుర్తుకొచ్చి ఏది ఏమైంది పిల్ల పడుకుందా ఏంటి అని చూస్తే ఇంట్లో అయితే ఎక్కడా లేదంటండి. లేకపోయేసరికి ఇంక భయమేసి మొత్తం అన్నీ చెరువు, ప్రాజెక్టు మొత్తం నీళ్ళలోకి దిగి అంతా వెతికారంటండి. కనీసం ఎక్కడా మా పెద్దమ్మగారు అమ్మాయి కనిపించలేదంట. ఆ రోజు ఆదివారం అంటండి. ఆదివారం తప్పిపోయిన మనిషి మరలా ఆదివారం రోజు ఎక్కడో కాలువలో గాజులు, బెల్టు, రిబ్బన్లు, షర్టు, నిక్కరు దొరికిందంటండి. అప్పట్లో పుల్లు అవి కూడా ఉండేయంట. తినేసిందో ఏమో అని మా వాళ్ళు అనుకునేవాళ్ళండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.